చేదు జ్ఞాపకాలు మిగిల్చిన ప్రమాదాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. కానీ వాటిలో కొన్నిటి గురించి మాత్రమే మనకు తెలుసు. వందల మంది ప్రాణాలు బలిగొన్న విషాదాల గురించి చాలా మందికి తెలియదు. టైటానిక్ ఆ పేరు వినగానే ఘోరమైన ఓడ ప్రయాణం గుర్తొస్తుంది. కానీ అంతకు 25 ఏళ్ల ముందే అంతకు మించిన ఘోర ప్రమాదం జరిగింది. ఇంతకీ ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది? అసలు ఆ విషాదం వెనక కారణాలేంటి? సర్ జాన్ లారెన్స్ షిప్ యాక్సిడెంట్ దాదాపు 750 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదం గురించి ప్రపంచంలో చాలా మందికి తెలియదు. 137 ఏళ్ల క్రితం అంటే 1887 మే 25న జరిగిన ఈ ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఆ రోజున సర్ జాన్ లారెన్స్ ఓడ అప్పటి కల్కతా నుంచి పూరీకి బయలుదేరింది. కానీ ఎవరు ఊహించని విధంగా భగీరథి నది ముఖద్వారం వద్ద సాగర్ ద్వీప ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో షిప్లో 750 మంది ప్రయాణికులు ఉన్నట్లు సదర్ షిప్ కంపెనీ ప్రకటించింది. వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఈ ఓడ ప్రమాదం జరిగే సమయానికి హౌరా నుంచి దక్షిణ భారతానికి రైలు మార్గం అభివృద్ధి చెందలేదు. షిప్ ప్రమాదం జరిగిన 12-13 ఏళ్ల తర్వాత 1899-1990 మధ్య హౌరా స్టేషన్ నుంచి కటక్కు రైల్వే లైన్ ప్రారంభమైంది. కటక్ నుంచి పూరికి మరో లైన్ ఉండేది. అంతకు ముందు బెంగాల్ ప్రజలు పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకోవాలంటే ఎడ్ల బండ్లపై ప్రయాణించేవారు, లేదంటే కాలినడకన వెళ్లేవారు. ఇలాంటి ప్యాసింజర్లు టార్గెట్గా చాలా షిప్పింగ్ కంపెనీలు స్పెషల్ సర్వీసులు ప్రారంభించాయి. ఓడలు, స్టీమర్ల సర్వీసులు షురూ అయ్యాక చాలా మంది బెంగాలీలు మహిళలు పిల్లలను వాటిలో ఎక్కించి తాము కాలినడకనో లేక ఎడ్ల బండ్లపైనో పూరీకి పయనమయ్యేవారు. కల్కతా నుంచి పూరీకి వెళ్లే షిప్పులు, స్టీమర్లలో చాలా వరకు పాతబడిపోయినవే ఉండేవి. వేరే రూట్లో చాలా కాలం పాటు నడిపిన షిప్పులను తుక్కుగా మార్చే ముందు తక్కువ దూరం ప్రయాణించడానికి వాటిని ఉపయోగించేవారు. సర్ జాన్ లారెన్స్ షిప్ కూడా అలాంటిది. ఇది కల్కతాలోని గంగాఘాట్ నుంచి ఒడిశాలోని చాంద్బలి వరకు ప్రయాణించేది. 1887 మే 25న సర్ జాన్ లారెన్స్ కల్కతాలోని దుర్గాప్రసాద్ చోటాలాల్ ఘాట్ నుంచి బయలుదేరింది. ఆషాఢ మాసంలో జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర కోసం బయలుదేరిన ప్రయాణికులతో ఓడ కిక్కిరిసిపోయింది. అప్పట్లో ఓ ఓడ ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తుందన్న వివరాలను ఇంగ్లీష్ మ్యాన్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు. అదే సమయంలో సాగర్ ద్వీపం దిశగా ఓ పెద్ద తుఫాను రాబోతుందని, దాని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ చెప్పిన వివరాలను అదే పత్రికలో ప్రచురించారు. ఇదిలా ఉంటే 1887 మే 22, 23 తేదీల్లో వాతావరణం ప్రతికూలంగా ఉందన్న సమాచారం కలకత్తాకు చేరింది. అయితే సర్ జాన్ లారెన్స్ బయలుదేరే మే 25న డైమండ్ హార్బర్ నుంచి సముద్రం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో షిప్ యథావిధిగా బయలుదేరింది. ఆ రోజు రాత్రికి సర్ జాన్ లారెన్స్ ఓడ కలకత్తాను వీడి సాగర్ ద్వీప్ సమీపంలో ఉందని సమాచారం తెలిసింది. కానీ ఆ తర్వాత రోజు షిప్ నుంచి సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదు. మరోవైపు సర్ జాన్ లారెన్స్ తరువాతి ప్రయాణానికి సంబంధించి న్యూస్ పేపర్లతో ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి. 1887 మే 27 సర్ జాన్ లారెన్స్ ఓడకు సంబంధించిన ఏజెంట్లు చంద్బలి నుంచి ఓ ఓడ తమ ప్రాంతానికి చేరలేదని కలకత్తాకు టెలిగ్రామ్ పంపారు. దీంతో తుఫాను భారీ విధ్వంసం సృష్టించిందని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు కలకత్తా నుంచి ప్రభుత్వ స్టీమర్ రిజల్యూట్, అద్దెకు తీసుకున్న మద్రాస్ అనే స్టీమర్ బయలుదేరాయి. 28 తేదీ నాటికి 750 మంది ప్రయాణికులతో ఉన్న సర్ జాన్ లారెన్స్ ఓడ మునిగిపోయి ఉంటుందన్న భయాలు పెరిగిపోయాయి. అదే సమయంలో కలకత్తా వైపు వస్తున్న నేపాల్ ఓడ పైలట్ సాగర్ ద్వీప సమీపంలో ఓడ శకలాలు గమనించినట్లు కలకత్తాకు టెలిగ్రామ్ పంపారు. నేపాల్ ఓడలో ఉన్నవారు టోయింగ్ షిప్ కెప్టెన్ ను రక్షించారు. ఆయన పేరు అబ్దుల్ లతీఫ్. ప్రమాదానికి సంబంధించిన ప్రభుత్వ కమిటీకి వివరాలు అందించిన ప్రత్యక్ష సాక్షి ఆయనే. కానీ ఆయన ఆ వివరాలు ఇవ్వకముందే ఇంగ్లీష్ మ్యాన్ న్యూస్ పేపర్ ఆ సమాచారాన్ని ప్రచురించింది. దాదాపు 17 గంటల పాటు ఓడలోని ఓ స్తంభాన్ని పట్టుకొని అల్లకొల్లోలంగా ఉన్న సముద్రంలో గడిపానని, ఆ సమయంలో 2 గంటల పాటు స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత నేపాల్ షిప్లోని వారు రక్షించి కలకత్తాకు తీసుకొచ్చినట్టు లతీఫ్ చెప్పారు. తుఫానులో చిక్కుకొని మునిగిపోయిన సర్ జాన్ లారెన్స్ లో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది భారతీయులే కాగా కొందరు బ్రిటిషర్లు కూడా ఉన్నారు. ఓడలో ప్రయాణించిన వారెవరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రభుత్వం ప్రకటించినా స్వామి వివేకానంద సోదరుడు మహేంద్రనాథ్ దత్ మాత్రం ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో తిరిగొచ్చారని అన్నారు. ఇదిలా ఉంటే సర్ జాన్ లారెన్స్ ప్రమాదం అనంతరం పూరి, కలకత్తా, హౌరా వయా కటక్ రైల్వే లైన్ కోసం డిమాండ్ ఊపందుకుంది. 1881లో అప్పటి దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా ఆ ఒడిశాకు రైల్వే అనుసంధానత పెంచాలని కరువు కమిషన్ సిఫార్సు చేసింది.
దీంతో ఎట్టకేలకు 1887 మార్చి 9న ప్రభుత్వం బెంగాల్ నాగ్పూర్ కంపెనీ మధ్య ఓ అగ్రిమెంట్ కుదిరింది. దాని ప్రకారం నాగ్పూర్, ఛత్తీస్గఢ్ మధ్యనున్న రైల్వే లైన్ను ఒడిశా వరకు పొడిగించాలని నిర్ణయించారు. సర్ జాన్ లారెన్స్ ఓడ మునిగిపోయిన తర్వాత హౌరా కటక్ రైల్వే లైన్ కోసం బెంగాల్ నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైంది. దీంతో రైల్వే లైన్ కోసం ప్లాన్ రెడీ చేసింది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కారణంగా ప్రభుత్వం ఛత్తీస్గఢ్, నాగ్పూర్ రైల్వే అనుసంధానంపై దృష్టి సారించింది. అయితే సర్ జాన్ లారెన్స్ మునిగిపోవటం, ఇతర ఓడలకు నష్టం కలగడాన్ని దృష్టిలో పెట్టుకొని కలకత్తా నుంచి కటక్ రైల్వే లైన్తో పాటు తరువాతి దశలో దక్షిణ భారత్లోని 7 రైల్వే లైన్ల నిర్మాణం వేగం పెంచింది. అలా 1892లో హౌరా కటక్ రైల్వే లింక్ సర్వే జరగగా 1889, 1890 మధ్య ట్రాక్ నిర్మాణం పూర్తయి రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. దీంతో ఓడ ప్రయాణాలు క్రమంగా తగ్గాయి.